రైట్. చెప్పినట్టు ప్రతి కార్యక్రమం మంచి నూతనమైన కార్యక్రమాలు మన జేడీ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ మన స్కూల్లో మీ చేత నిర్వహిస్తున్నారు. అయితే ఇంత ఈ మొక్కలే కాదు, మళ్ళీ తర్వాత వాళ్ళు చాలా మొక్కలు తెచ్చారు, వేయించారు. అటు ఫలాలు మనమే పొందుతున్నాం, వాళ్ళేం కాదు. వాళ్ళు కష్టపడి తెచ్చి మొక్కలు వేయించి వెళ్తున్నారు. అప్పుడప్పుడు ఆ మొక్కలు ఎలా ఎదిగాయో చూసుకుంటున్నారు. కానీ వాళ్ళు వాటి యొక్క ఫలం మనమే పొందుతున్నాం. మీరు ఉన్నంత వాళ్ళు, మీరు మీ తర్వాత వాళ్ళు, ఈ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి వాటి యొక్క ఫలాల్ని పొందుతున్నాం. అలాగే మనకి మనం ఉపయోగించే స్టూడెంట్స్ ఏది వాడతాం రా మనం? బుక్స్, పెన్స్, అంతే కదా. బ్యాగ్లో ఏముంటాయి? బుక్స్, పెన్స్ ఉంటాయి. ఆ పెన్ వాడేసి మనం ఏం చేస్తున్నాము? అయిపోతుంది, ఒక వారం రోజుల్లో 10 రోజులకో ఒక పెన్ను వాడుతున్నారు లేదా? పడేసి ఎక్కడ పడేస్తున్నారు? ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. డస్ట్బిన్లోనే కాదు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. మరి అది ప్లాస్టిక్. మరి ఆ ప్లాస్టిక్ మనం రీసైకిల్ చేసుకోవచ్చు, అంటే తిరిగి వినియోగించుకోవచ్చు. అర్థమైందా? రీసైక్లింగ్ చేస్తారు అంటే అర్థమైంది. మీ దగ్గర ఉన్న అన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని వేరే దానికి ఉపయోగిస్తారు, ఆ ప్లాస్టిక్ని. ఎందుకంటే ప్రతి వస్తువుని మనం పడేయడం అలవాటు అయిపోయింది. పేపర్లు పడేస్తున్నారు, పెన్లు పడేస్తున్నారు, ఏది మన షూ పడేస్తున్నారు. ఏదైనా మనకి ఫ్రీగా వస్తుంటే పడేస్తున్నాం. కానీ పెన్నును కూడా మనం రీసైకిల్ చేసుకొని మళ్ళీ తిరిగి ఉపయోగించవచ్చు. అర్థమైందా? దానికోసం పెన్నుల్ని సేకరించాలి. మీకు ఒక అలవాటు, పడేయకుండా ఎక్కడెక్కడ పడేయకుండా ఒక బాక్స్ ఏదో తెచ్చారు, అందులోనే వేయాలి అంటున్నారు. వేస్తారా మీరు? వేస్తారా? ఎంతమంది వేద్దాం అనుకుంటున్నారు? వెరీ గుడ్. మీరందరూ వేస్తారా? మరి ఎన్ని రోజులకి నిండిపోవాలి? మీరందరూ వేస్తే వారం రోజులు నిండిపోవాలి. అయిపోయిన పెన్నులు, మీరు వాడని పెన్నులు, అలాగే మీకు ఎక్కడైనా ఏదైనా పెన్ను కనబడినా తెచ్చి అందులో వేయచ్చు. అదే సార్, మీరు మంచి ఉద్దేశం తెస్తున్నారు. మాకు కాంపిటీషన్ పెట్టుకుంటాము, పోటీ పిల్లలకి. ప్రతి క్లాస్కి ఒకటి ఇచ్చారనుకోండి, ఏ క్లాస్ వాళ్ళు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు, ఎక్కువ వేస్తున్నారు అనేది మాకు కాంపిటీషన్ ఉంటేనే మేము బాగా మీరు నిర్వహించే కార్యక్రమాన్ని ముందుకు బాగా తీసుకెళ్ళగలం. అది మాకు ఉన్నాయి 5 సెక్షన్స్, 5 క్లాసెస్. 5 క్లాసెస్ పోటీ ఉంటుంది. అందులో ఆ పోటీ అంతా సంవత్సరం అంతా జరుగుతుంది. ఆగస్ట్ 15కి కౌంట్ చేస్తాము. ఎవరు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది. ఓకే అమ్మా? మరి ఈ సందర్భంగా కృష్ణయ్య గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. నేను చెప్ప